ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు వాక్యం ఏషియా గ్రంథం 38 అధ్యాయం 16 వచనంలో, ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ. ఈ మాటలో రాజైన హిజ్కియా దేవుని ముందు చేసిన ప్రార్థనలో భాగం. తీవ్రమైన అనారోగ్యం తర్వాత దేవుడు అతనికి జీవితం పొడిగించినప్పుడు ఆయన అనుభవం నుండి వచ్చిన హృదయపు మాటలు ఇవి. ఈ వాక్యంలో 3 లోతైన సత్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే, 1, దేవుని వాక్యం జీవం ఇస్తుంది. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో మన ఆత్మకి దేవుని వాక్యం అంతే అవసరం. దేవుని మాటలే మనలో కొత్త శక్తిని నింపుతాయి. 2, దేవుడు బాగు చేసేవాడు. శరీర రోగమే కాదు, మన హృదయపు గాయాలు, మనసులోని భారాలు కూడా దేవుడు స్వస్థపరచగలడు. మనం విరిగిపోయినప్పుడు ఆయన మెల్లగా మళ్ళీ నిలబెడతాడు. 3, దేవుడు జీవం ఇస్తాడు. ఆత్మీయంగా మత్తెక్కినట్టుగా ఉన్నప్పుడు, ప్రార్థన చేయాలన్న ఉత్సాహం లేకపోయినప్పుడు కూడా దేవుడు మళ్ళీ జీవం పోస్తాడు. ఆయన సన్నిధి మనల్ని కొత్తగా ఉత్సాహపరుస్తుంది. ఈరోజు మనకిచ్చే సందేశం ఏమిటంటే, ఈరోజు నీకు శక్తి తక్కువగా అనిపిస్తుందా, మనసు భారంగా ఉందా, దేవుని వాక్యాన్ని కొద్దిసేపైనా చదువు, ధ్యానించు. అది నిన్ను లోపల నుంచే బలపరుస్తుంది. చిన్న వెలుగు కూడా చీకటిని తొలగిస్తుంది. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ వాక్యంతో నా ఆత్మను నింపుము, నా గాయాలను నీవే బాగు చేయము, నన్ను మళ్ళీ జీవంతో నింపుము. ఆమెన్.